లోపల ఎట్లా ఉంది? మీరు దేనికి వచ్చారు ఏంటి? నేను వెహికల్ అంతా బాగా మునిగిపోయింది బాగా మొన్న వరదలో. ఇన్సూరెన్స్ క్లెయిమ్ చేసుకుంటూ వచ్చానండి. ఎవరు వర్క్ కాల్ చేస్తున్నారండి, దాంట్లో మాత్రం సందేహం లేదు. ఎవరు పనాలు చేసుకుంటూ వెళ్ళిపోతున్నారు. మాట్లాడుతూ మనకు క్లియర్గానే ఉంది కదా సార్. మనకు రిజిస్ట్రేషన్ చేపిస్తున్నాం. రిజిస్ట్రేషన్ చేపించిన తర్వాత వెళ్ళి దానికి సంబంధించిన ఇన్సూరెన్స్ కంపెనీ దగ్గరికి వెళ్ళి వాళ్ళతో అప్రోచ్ అయ్యి మాట్లాడుతున్నాం. ఇన్సూరెన్స్ కంపెనీ వాళ్ళు బాగానే ఉందండి. 10 రోజులు ఇన్సూరెన్స్ మీరు బయట అన్నా చేపించుకోండి, వెహికల్స్ ఇక్కడైనా చేపించుకుని షోరూమ్ కన్నా ఇచ్చుకోండి అన్నారు. చంద్రబాబు నాయుడు మాట్లాడిన వెంటనే చంద్రబాబు నాయుడు గారు #1 క్యాండిడేట్. ఇంతవరకు నేను నా కెరియర్ లో చంద్రబాబు లాంటి క్యాండిడేట్ ని చూడలేదు. జనాల్లో తిరిగేస్తున్నాడు, రోడ్ల మీదకి వచ్చేస్తున్నాడు, చిన్న చిన్న ఇల్లుల్లోకి వెళ్ళిపోతున్నాడు ఆయన నీళ్ళల్లో పడి. అంత మంచి సీఎం ని ఆంధ్రప్రదేశ్ మళ్ళీ చూసిందని నేను అనుకుంటున్నాను. చంద్రబాబు నాయుడు గారు ఈ విధంగా పెడతారు, మీరు ఎట్లా చూస్తారు? అన్ని ఒక్క చోట గతంలో అయితే ఇన్సూరెన్స్ వాళ్ళ దగ్గరికి వెళ్ళాలి, వీళ్ళ దగ్గర పరిస్థితి అండి. ఇప్పుడు ఎలా గతంలో తిరగాలండి. ఇప్పుడు చంద్రబాబు నాయుడు ఆయనకు అడ్మిషన్ మొత్తం తెలుసండి, అంత ఐడియా ఉంది ఆయనకి. చంద్రబాబు నాయుడు అయిన పర్సన్ కి మొత్తం తెలుసు. జనాలను ఇబ్బంది పెట్టే పరిస్థితి లేకుండా